నగర్లోని స్థానిక రాధే ఇన్ గెస్ట్ హౌస్ నందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీసీలకు రానున్న ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారని, లేని పక్షంలో రాజకీయ పక్షాలకు అతీతంగా ఒంటరిగా పోరాటం చేసేదానికి సమాయత్తమవుతూ ఈ నెల 13వ తేదీ ఎన్ఆర్ కళ్యాణ మండపం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, అందులో రాజకీయ భవిష్యత్ కోసం బీసీలందరూ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బెల్లంకొండ చిన్నయ్య, భాస్కర్ గౌడ్, బుధవారపు బాలాజీ, చిలకపాటి మల్యాద్రి, పిఎల్ రావు, కోమార్ విజయమ్మ, నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ కుల సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు బొమ్మి నాగకిషోర్ యాదవ్. నేను నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈనాటి ముఖ్య ఉద్దేశం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలైనటువంటి టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీలను మేము నెల్లూరు జిల్లా నుంచి ఖచ్చితంగా 4 శాసనసభ స్థానాలకు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ నెల 13వ తారీఖున ఎన్ఆర్ కళ్యాణ మండపం, పాత బాలపీరయ్య కళ్యాణ మండపం, రామూర్తి నగర్ 3వ వీధి నందు జిల్లా నాయకులతోటి, మన వివిధ రకాల కుల సంఘ నాయకులు అందరితోటి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి మా యొక్క వాణిని ఈ ప్రధాన పార్టీలకు బలంగా వినిపించి నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా 4 శాసనసభ స్థానాలలో పోటీకి అవకాశాన్ని కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలో నుండి నలుమూలల నుంచి మన అన్ని కుల సంఘ నాయకులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క గొంతుకను ఈ ప్రధాన పార్టీలకు వినిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెల్లంకొండ చిన్నయ్య, వడ్డేర కమ్యూనిటీ రాష్ట్ర కోశాధికారిని, అఖిల భారత వడ్డేర సంఘంలో కోశాధికారిని. కానీ ఈ బీసీ వర్గాలకి గతంలో నుంచి ఏ అన్యాయాలు జరిగినాయో అవన్నీ ఈ కాలంలో మా పెద్దలు అనుభవించినా ఇప్పుడు అన్నీ మేము అర్థం చేసుకున్నాం. కానీ శాసించగలిగే కులాలు ఈ వెనకబడ్డ కులాలు, అంటే ఓటు వేసుకొని, కానీ మీరు మా చేత ఓటు వేసుకొని మాకు గలాటాలు పెట్టి, అన్నదమ్ములకు గడాటాలు పెట్టి, కులాలకు మతాలకి గొడవలు పెట్టి మీరు ఓట్లు వేయించుకొని శాసనాన్ని శాసించే హక్కు మాకుండినా కూడా ఆ హక్కు మీ చేతికి తీసుకొని శాసనాలు మీకు అనుకూలంగా చేసుకుంటున్నారు. అవన్నీ మేము తెలుసుకున్నాం ఈనాటికి. కానీ శాసనం చేసే దాంట్లో బీసీలు ఎస్సీలకు అద్దరికి రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఈ జిల్లాలో నుంచి కనీసం 4 మీరు సీట్లు ఇస్తారా, లేకుంటే మీ పార్టీలు తల్లకిందులయ్యే పరిస్థితులు వచ్చున్నాయి. మీరేదో అనుకుంటున్నారు, ఇంతకు ముందాల రూపాయలు ఇచ్చి చిల్లర జల్లి ఆట ఆడదాం అనుకుంటున్నారు, వాళ్ళు లేరు. కానీ మేము కూడా చాప కింద నీళ్ళలాగా వ్యవహరిస్తామని, తప్పనిసరిగా మీరు ఇవ్వకుంటే ఖచ్చితంగా 4 సీట్లు మేము వేసి గెలుస్తామని కూడా చెప్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగకిషోర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో చేనేతలు కానీ రజకులు కానీ నెల్లూరు జిల్లాలో వారి యొక్క కులాల్లో ఉండేటువంటి బలాన్ని, వాళ్ళ యొక్క సందేశాన్ని వినిపించినందుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎల్లుండి జరగబోయేటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి కుల సంఘ నాయకులు, ఆ కులాల్లో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క అభిప్రాయాలు చెప్పి, ఈరోజు దేశ జనాభాలో 60% పైగా ఉన్నటువంటి బీసీలని మేము శాసించాల్సింది పోయి మేము శపించబడి ఉన్నామంటే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ యొక్క విషయంలో ప్రతి ఒక్క బీసీ కూడా ఒక కొదమ సింహంలా, ఒక పౌరుషంతో, ఒక రోషంతో ఎల్లుండి జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించుకొని ఈ యొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ప్రముఖంగా బీసీల పాత్ర ఉండే విధంగా రాజకీయాలు శాసిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, ఆ విధంగా కార్యోన్ముఖులమై మేమందరం కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేసుకొని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసి, మేము రాజ్యాధికారంలో సగభాగానికి పైన మేము ఎంతమంది జనం ఉన్నామో అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా సగానికి పైగా కూడా మా పెత్తనం సాగాలి, మేమే సాధించాలనే విధంగా ముందుకు పోతామని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి అందరూ కూడా ఎల్లుండి జరిగే సమావేశానికి అన్ని కుల సంఘాలు కూడా ఇదే ఆహ్వానంగా అనుకొని ప్రతి ఒక్కరూ దయచేసి వచ్చి విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీసీ సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శిని, పద్మశాలి, చేనేత. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కనీసం 4 స్థానాలు బీసీలకు కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలకి తెలియజేసే ఉద్దేశం ఈ ప్రెస్ మీట్. ఎందుకంటే బీసీలని ఓట్ బ్యాంక్గానే వాడుకుంటున్నారు కానీ మనిషి తలరాతలు మార్చే చట్టసభల్లో మాత్రం మాకు అవకాశం కల్పించడం కేవలం ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, స్థానిక సంస్థలు ఇస్తున్నారు ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులు. అవి మాకు వద్దు. మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిగించాలా, మేము బలంగా ఉన్న స్థానాల్లో మాకు సీట్లు ఇవ్వాలా. కావల కానీ, వెంకటగిరి కానీ, నెల్లూరు నగరం కానీ, కోవూరు కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో మా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇంకా బలంగా ఉన్న కమ్యూనిటీ వెంకటగిరి ఉంది, యాదవ్ ఉంది, చేనేత ఉంది, కోవూరు ఉంది, గౌడ ఉంది, చేనేత ఉంది. ఇలా బలంగా ఉన్న దగ్గర మాకు ఉదయగిరి ఉంది, అక్కడ బీసీలు బలంగా ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో మాకు అవకాశాలు కల్పించాలా. కల్పించిన ఎడల ఈ కరపత్రాలు గుర్తించి జిల్లా మొత్తం మా బీసీ కుటుంబాలకి పంచి అన్యాయం చేసిన పార్టీలకి మా అమూల్యమైన ఓటుతో తగిన గుణపాఠం చేస్తాం. ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టింది. ఒక పార్టీ చూస్తే బీసీలే, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు. ఒక పార్టీ చూస్తే మా పార్టీ బీసీల పార్టీ అంటది. కానీ ఆచరణలోకి వచ్చేతలే పెద్ద గుండు సున్నా. దీనిని రాజకీయ పార్టీలు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన విధంగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.